శాంతి. ఈరోజు మురళీ డేటు 23 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి ఇస్తున్న శిక్షణలను అమలుపరచండి. మీరు ప్రతిజ్ఞ చేసి ఇచ్చిన మాటను ఎప్పుడూ కూడా దాటకూడదు. అంటే శివ్ బాబా యొక్క ఆజ్ఞను ఎప్పుడూ కూడా ఉల్లంఘించకూడదు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, మీ చదువులోని సారం ఏమిటి? మీరు ఏ అభ్యాసం తప్పకుండా చెయ్యాలి? సమాధానము, పూర్తిగా మీరు వానప్రస్థంలో వెళ్ళేందుకే ఈ చదువు. శబ్దానికి అతీతముగా వెళ్ళడమే ఈ చదువు యొక్క సారము. స్వయం తండ్రియే అందరినీ వాపస్ తీసుకుని వెళ్తారు. ఇంటికి వెళ్ళేందుకు ముందు పిల్లలైన మీరు సత్వ ప్రధానంగా తయారు కావాలి. దీని కొరకు ఏకాంతములోకి వెళ్ళి ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి. అశరీరులుగా అయ్యే అభ్యాసమే ఆత్మను సత్వ ప్రధానంగా చేస్తుంది. ఓం శాంతి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినందున మీరు తమో ప్రధానము నుండి సత్వ ప్రధానముగా అవుతారు. అంతేకాదు, మళ్ళీ ఇటువంటి విశ్వానికి అధికారులుగా అవుతారు. కల్పకల్పము మీరు ఇదే విధంగా తమో ప్రధానము నుండి సత్వ ప్రధానముగా అవుతారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుని తమో ప్రధానంగా అయిపోతారు. మళ్ళీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా శిక్షణ ఇస్తారు. భక్తి మార్గంలో కూడా స్మృతి చేసేవారు. అయితే ఆ సమయంలో మందబుద్ధి యొక్క జ్ఞానం ఉండేది. ఇప్పుడు సూక్ష్మ బుద్ధి యొక్క జ్ఞానం ఉంది. తండ్రిని ప్రాక్టికల్గా స్మృతి చెయ్యాలి. ఆత్మ కూడా నక్షత్రం వలె ఉంది, తండ్రి కూడా నక్షత్రం వలె ఉన్నారని కూడా అర్థం చేయించాలి. తండ్రి పునర్జన్మను తీసుకోరు, మీరు పునర్జన్మలు తీసుకుంటారు. అందువలనే మీరు తమో ప్రధానముగా అవ్వవలసి వస్తుంది. మళ్ళీ సతో ప్రధానముగా అయ్యేందుకు శ్రమ చేయవలసి వస్తుంది. క్షణ క్షణము కూడా మాయ మరపింపచేస్తుంది. ఇప్పుడు తప్పులే చెయ్యని వారిగా తయారు కావాలి. అస్సలు ఏ తప్పులు చేయకూడదు. ఒకవేళ ఇప్పటికీ కూడా ఇంకా తప్పులు మీ ద్వారా జరుగుతూ ఉంటే మీరు ఇంకా తమో ప్రధానంగా అయిపోతారు అని బాబా అంటున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యమని ఆదేశం లభిస్తుంది. ఆత్మరూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే మీరు సతో ప్రధాన విశ్వానికి అధికారులుగా అవుతారు. టీచరు అందరినీ చదివిస్తారు. విద్యార్థులు మాత్రం నెంబర్ వారీగా ఉత్తీర్ణులవుతారు. తరువాత నెంబర్ వారీగా సంపాదిస్తారు. మీరు కూడా నెంబర్ వారీగా పాస్ అవుతారు. నెంబర్ వారీగా పదవిని పొందుతారు. విశ్వమంతటికి యజమానులు ఎక్కడా? ప్రజలు, దాసదాసీలు ఎక్కడా? ఏ విద్యార్థులైతే మంచి సుపుత్రులుగా, ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా, విశ్వాసపాత్రులుగా ఉంటారో వారు తప్పకుండా టీచర్ యొక్క సలహాను అనుసరిస్తారు. రిజిస్టరు ఎంత బాగుంటుందో అంత ఎక్కువ మార్కులు లభిస్తాయి. అందువలన తండ్రి కూడా పిల్లలకు మాటి మాటికి తెలియచేస్తారు, అజాగ్రత్తగా ఉండకండి, తప్పులు చేయకండి. కల్పకృతం కూడా ఫెయిల్ అయ్యాము అని భావించకండి. సేవ చెయ్యకుంటే మేము తప్పకుండా ఫెయిల్ అవుతాము అని ఎంతోమంది హృదయాలకు తోస్తూ ఉంటుంది. తండ్రి ఏమో గమనం ఇప్పిస్తూనే ఉంటారు. మీరు సత్యయుగి సతో ప్రధానుల నుండి కలియుగి తమో ప్రధానులుగా అయ్యారు. మళ్ళీ ప్రపంచ చరిత్ర, భూగోళము రిపీట్ అవుతుంది. సతో ప్రధానముగా అయ్యేందుకు తండ్రి చాలా సులభమైన మార్గమును తెలియచేస్తున్నారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు ఉన్నతి చెందుతూ చెందుతూ సత్వ ప్రధానంగా అయిపోతారు. చాలా నెమ్మదిగా ఉన్నతి అవుతారు. కావున మర్చిపోకండి. కానీ మాయ మరిపింపచేస్తూ ఉంటుంది.
అవజ్ఞాకారులుగా చేస్తుంది. తండ్రి ఏ ఆదేశం ఇస్తారో దానిని అంగీకరిస్తారు, ప్రతిజ్ఞ కూడా చేస్తారు. అయితే దాని అనుసారం నడుచుకోరు. అందువలన తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి మాట తప్పుతారు అని అంటారు. తండ్రితో ప్రతిజ్ఞ చేసి దానిని అమలులో పెట్టాలి. అనంతమైన తండ్రి ఎటువంటి శిక్షణలు ఇస్తారో అటువంటి శిక్షణలను ఇతరులు ఎవ్వరూ ఇవ్వరు. పరివర్తన కూడా తప్పకుండా అవ్వాలి. చిత్రాలు ఎంతో బాగున్నాయి. ఇప్పుడు మీరు బ్రహ్మ వంశస్థులుగా అయ్యారు. తరువాత మళ్ళీ విష్ణు వంశస్థులుగా అవుతారు. ఇది నూతన ఈశ్వరీయ భాష. ఈ భాషను కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ ఆత్మిక జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఈ కాలంలో ఆధ్యాత్మిక సంస్థ అని పేరు పెట్టుకున్న కొన్ని సంస్థలు వెలువడ్డాయి. కానీ వాస్తవానికి మీది తప్ప ఏ ఇతర ఆత్మిక సంస్థ ఉండేందుకు వీలు లేదు. ఇమిటేషన్ అంటే అనుకరణ చాలా ఉంటుంది. ఇది కొత్త విషయము. మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఇతరులెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పూర్తి వృక్షమంతా నిలబడి ఉంది, కానీ కాండం మాత్రం లేదు. మళ్ళీ కాండం వెలువడుతుంది. మిగిలిన కొమ్మరెమ్మలేమీ ఉండవు. అవన్నీ సమాప్తమైపోతాయి. అనంతమైన తండ్రి మాత్రమే అనంతమైన జ్ఞానమును ఇస్తారు. ఇప్పుడు పూర్తి ప్రపంచమంతటా రావణ రాజ్యం ఉంది. ఇది లంక. ఆ లంక సముద్రం అవతల ఉంది. అనంతమైన ప్రపంచం కూడా సముద్రంపై ఉంది. ఈ ప్రపంచానికి నలువైపులా నీరు ఉంది. అవన్నీ హద్దులోని విషయాలు. తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలను ఒక్క తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు. ఇది చదువు. ఎప్పటి వరకు ఉద్యోగం లభిస్తుందో, చదువుకు ఫలితం వెలువడుతుందో అంతవరకు చదువులో తత్పరులై ఉంటారు. అందులోనే బుద్ధి నడుస్తూ ఉంటుంది. చదువుపైన అటెన్షన్ ఇవ్వడం విద్యార్థుల కర్తవ్యము. కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ, తిరుగుతూ స్మృతి చెయ్యాలి. విద్యార్థి బుద్ధిలో చదువు ఉంటుంది. పరీక్ష రోజుల్లో ఫెయిల్ అవ్వరాదు అని చాలా కష్టపడతారు. ముఖ్యంగా ఉదయం పూట తోటలోకి వెళ్ళి కూర్చుని చదువుతారు. ఎందుకంటే ఇంటిలోని శబ్దాల ప్రకంపనలు చెడుగా అనిపిస్తాయి. తండ్రి అర్థం చేయించారు. ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేస్తే మర్చిపోరు. ఏకాంత స్థానాలు చాలా ఉన్నాయి. ప్రారంభంలో క్లాసు విన్న తర్వాత మీరంతా పర్వతాలపైకి వెళ్ళేవారు. ఇప్పుడు రోజు రోజుకు జ్ఞానం లోతుగా అవుతూ ఉంది. విద్యార్థులకు వారి లక్ష్యము, ఉద్దేశము ఏమిటో జ్ఞాపకం ఉంటుంది. ఇది వానప్రస్థ అవస్థలోకి వెళ్ళే చదువు. బాబా తప్ప ఈ చదువును ఎవ్వరూ చదివించలేరు. సాధు, సత్పురుషులు మొదలైన వారందరూ భక్తిని నేర్పిస్తారు. కానీ శబ్దానికి అతీతంగా వెళ్ళే మార్గాన్ని ఒక్క తండ్రి మాత్రమే తెలియచేస్తారు. వారు మాత్రమే అందరినీ వాపస్ తీసుకుని వెళ్తారు. ఇప్పుడు మీది అనంతమైన వానప్రస్థ అవస్థ. దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరందరూ ఇప్పుడు వానప్రస్థులు. మొత్తం ప్రపంచానికి ఇది వానప్రస్థ స్థితి. ఎవరు చదివినా చదవకపోయినా అందరూ వాపస్ వెళ్ళవలసిందే. మూలవతనానికి వెళ్ళే ఆత్మలన్నీ వాటి వాటి సెక్షన్లలోకి వెళ్ళిపోతాయి. ఆత్మల వృక్షం కూడా అద్భుతముగా తయారు చేయబడి ఉంది. ఈ పూర్తి డ్రామా చక్రం అంతా చాలా ఖచ్చితముగా ఉంది. కొంచెము కూడా వ్యత్యాసం అనేది ఉండదు. లివర్ గడియారము, సిలిండర్ గడియారాలు ఉంటాయి కదా, లివర్ గడియారము చాలా ఖచ్చితంగా నడుస్తుంది. అలాగే ఇందులో కూడా కొందరి బుద్ధి యోగము లీవర్ వలె ఖచ్చితంగా ఉంటుంది, కొందరిది సిలిండర్ వలె ఉంటుంది.
అంటే కొంతమంది బుద్ధి యోగం అస్సలు జోడింపబడదు, గడియారము అసలు నడవనే నడవదు. మీరు పూర్తిగా లివర్ గడియారం వలె తయారైతే రాజుల్లోకి వెళ్ళిపోతారు. సిలిండర్ గడియారాల వలె ఉన్నవాళ్ళైతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు అని బాబా అంటున్నారు. లివర్ గడియారంగా అయ్యేందుకు పురుషార్థం చెయ్యాలి. రాజ్య పదవి పొందేవారు 1,000,000 ఒక్కరే అని చెప్తారు. వారే విజయమాలలో కూర్చబడతారు, స్మరించబడతారు. శ్రమ చాలా ఉంది అని పిల్లలకు తెలుసు. బాబా క్షణక్షణము మర్చిపోతున్నాము అని పిల్లలు బాబాతో అంటారు. పిల్లలు ఎంత శక్తివంతంగా అవుతారో మాయ కూడా అంత తీవ్రంగా యుద్ధం చేస్తుంది. మల్ల యుద్ధం గురించి విన్నారు కదా, అందులో చాలా సంభాళన చేసుకుంటారు. శక్తివంతులే అర్థం చేసుకుంటారు. ఇక్కడ కూడా అలాగే మహావీర పిల్లలు ఉన్నారు. వీరిలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. మంచి మంచి మహారథులను కూడా మాయ బాగా తుఫానుల్లోకి తెస్తుంది. బాబా చెప్తున్నారు, మాయ ఎంత హైరాణ పెట్టినా, తుఫానులు తెచ్చినా మీరు హెచ్చరికగా ఉండాలి. అస్సలు ఏ విషయంలోనూ ఓడిపోకూడదు. మనసులో భలే తుఫానులు వచ్చినా కర్మేంద్రియాలతో కర్మలు చేయరాదు. తుఫానులు క్రింద పడేసేందుకే కదా వస్తాయి. మాయతో యుద్ధం లేనట్లయితే శక్తిశాలురని ఎలా చెప్తారు? మాయావి తుఫానులను లక్ష్య పెట్టకూడదు. అంటే ఎన్ని తుఫానులు వచ్చినా మీరు వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. కానీ నడుస్తూ ఒకవేళ కర్మేంద్రియాలకు వశమైపోయారు అనుకోండి, క్రింద పడిపోతారు. కర్మేంద్రియాల ద్వారా ప్రతిరోజు నియమ విరుద్ధమైన పనులను చేయడం వదులుకుంటే మీరు స్వర్గంలో చాలా చిన్న పదవిని పొందుకుంటారు. మేము ఉత్తీర్ణం అవ్వము అని ఆంతరికముగా స్వయం కూడా అర్థం చేసుకుంటారు. అందరూ వాపసు వెళ్ళవలసిందే. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే ఆ స్మృతి కూడా వినాశనం అవ్వదు. కొద్దిగా స్మృతి చేసిన స్వర్గంలోకి వచ్చేస్తారు. కొద్దిగా స్మృతి చేసినందున లేక ఎక్కువగా స్మృతి చేసినందున ఏ ఏ పదవులు లభిస్తాయో కూడా మీరు అర్థం చేసుకోగలరు. ఏది కూడా దాగి ఉండలేదు. ఎవరు ఏమేమి అవుతారనేది స్వయం కూడా తెలుసుకోగలుగుతారు. ఒకవేళ ఇప్పుడే మీ గుండె ఆగిపోయినట్లయితే ఏ పదవిని పొందుతారు? ఈ విషయాన్ని మీరు బాబాను అడగవచ్చు. పోను మీరే తెలుసుకుంటారు. వినాశనము సమీపంలో ఉంది. తుఫానులు, వర్షాలు, ప్రాకృతిక ఆపదలు అడిగి రావు. రావణుడు కూర్చునే ఉన్నాడు. ఇది చాలా పెద్ద పరీక్ష. ఎవరు ఉత్తీర్ణులవుతారో వారు శ్రేష్టమైన పదవిని పొందుతారు. ప్రజలను సంభాళన చేయగల రాజులు తప్పకుండా బుద్ధివంతులై ఉండాలి. ఐసిఎస్ పరీక్షలో కొద్దిమంది మాత్రమే పాస్ అవుతారు. తండ్రి మిమ్మల్ని చదివించి స్వర్గాధికారులుగా సతో ప్రధానంగా తయారు చేస్తారు. సతో ప్రధానము నుండి మళ్ళీ తమో ప్రధానముగా అయ్యాము అని, ఇప్పుడు బాబా స్మృతి ద్వారా సతో ప్రధానముగా అవ్వాలి అని మీకు తెలుసు. పతిత పావనుడైన తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి చెప్తున్నారు, మన్మనాభవ, ఇది అదే గీతా అధ్యాయము. డబల్ కిరీటదారులుగా తయారు చేయనది గీతయే అయ్యింది. తయారు చేయువారు తండ్రియే కదా. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. ఎవరు మంచి బుద్ధివంతులై ఉంటారో వారికి ధారణ కూడా చాలా బాగుంటుంది. అచ్చా, ఇప్పుడు రాత్రి క్లాసు. పిల్లలు ఇప్పుడు ఇక్కడ క్లాసులో కూర్చుని ఉన్నారు. తమ టీచరు ఎవరో పిల్లలకు తెలుసు కదా. మా టీచరు ఎవరు అనేది విద్యార్థులకు సదా స్మృతిలో ఉంటుంది. కానీ విచిత్రం ఏమిటి అంటే ఇక్కడ మర్చిపోతారు. పిల్లలు క్షణక్షణము మర్చిపోతారు అని టీచరుకు తెలుసు.
ఇటువంటి ఆత్మిక తండ్రి ఎప్పుడూ లభించలేదు. సంగమ యుగంలోనే లభిస్తారు. సత్యయుగము కలియుగాలలో శారీరక తండ్రి లభిస్తారు. ఇది సంగమ యుగము. ఈ యుగములోనే ఇటువంటి పురుషోత్తములుగా అవ్వనున్నాము అని పిల్లలకు పక్కా నిశ్చయం అవ్వాలి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినందువలన ముగ్గురు గుర్తు రావాలి. టీచర్ను గుర్తు చేసుకున్న ముగ్గురు గుర్తు రావాలి. అలాగే గురువును గుర్తు చేసుకున్న ముగ్గురు గుర్తు రావాలి. ఈ విషయాన్ని పిల్లలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన విషయము పవిత్రముగా అవ్వడము. పవిత్రంగా ఉన్నవారిని సత్తో ప్రధానము అని అంటారు. వారు సత్యయుగంలో మాత్రమే ఉంటారు. ఇప్పుడు చక్రంలో తిరిగి ఇక్కడకు వచ్చారు. ఇది సంగమ యుగము. కల్పకల్పము తండ్రి కూడా వస్తారు, మిమ్మల్ని చదివిస్తారు. మీరు తండ్రి వద్ద ఉంటారు కదా. వీరు సత్యమైన సద్గురువు అని కూడా మీకు తెలుసు. అంతేకాక ముక్తి జీవన్ముక్తి ధామముల మార్గమును కూడా తప్పకుండా చూపిస్తారు అని మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారము మనము పురుషార్థం చేసి తండ్రిని అనుసరిస్తాము. ఇచ్చట శిక్షణ పొంది ఫాలో చేస్తాము, అంటే బాబాను అనుసరిస్తాము. ఇక్కడ ఎలా నేర్చుకుంటామో అలా పిల్లలైన మీరు పురుషార్థం కూడా చేస్తారు. దేవతలుగా అవ్వాలంటే శుద్ధమైన కర్మలు చేయాలి. ఎలాంటి మురికి ఉండరాదు. అంతేకాక ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడం. కానీ తండ్రిని మర్చిపోతాము, చదువుని మర్చిపోతాము, స్మృతి యాత్రను కూడా మర్చిపోతాము అని తెలుసు. తండ్రిని మర్చిపోయినందువల్ల జ్ఞానాన్ని కూడా మర్చిపోతాము. నేను విద్యార్థిని అనే విషయాన్ని కూడా మర్చిపోతారు. ముగ్గురు కూడా గుర్తుండాలి కదా. తండ్రిని స్మృతి చేస్తే టీచరు సద్గురువు తప్పకుండా గుర్తొస్తారు. శివ బాబాను స్మృతి చేస్తే వారితో పాటు దైవీ గుణాలు కూడా తప్పకుండా గుర్తు రావాలి. తండ్రి స్మృతిలో చమత్కారం ఉంది. తండ్రి పిల్లలకు ఎంత చమత్కారాన్ని నేర్పిస్తారో అంత వేరెవ్వరూ నేర్పించలేరు. ఈ జన్మలోనే మనము తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అవుతాము. తమో ప్రధానముగా అయ్యేందుకు పూర్తి కల్పమంతా పడుతుంది. కానీ ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే సతో ప్రధానంగా అవ్వాలి. ఇందులో ఎవరెంత శ్రమ చేస్తారో అంత ప్రాప్తి లభిస్తుంది. పూర్తి ప్రపంచమైతే దీని కొరకు శ్రమించదు. ఇతర ధర్మాల వారు ఈ శ్రమ చెయ్యరు. పిల్లలు సాక్షాత్కారం చేసుకున్నారు. ధర్మస్థాపకులు వస్తారు. ఫలానా దుస్తుల్లో పాత్రాభినయం చేసి వెళ్ళారు. వారు తమో ప్రధానంలో వస్తారు. మనము ఎలా సతో ప్రధానముగా అవుతామో అలా ఇతరులందరూ అవుతారని వివేకం కూడా చెప్తుంది. పవిత్రత దానమును తండ్రి నుండి తీసుకుంటారు. మమ్మల్ని ఇక్కడ నుండి ముక్తము చేసి ఇంటికి తీసుకుని వెళ్ళండి, మాకు మార్గదర్శకులుగా అవ్వండి అని అందరూ పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ ఇంటికి వెళ్ళాలి. అనేక సార్లు ఇంటికి వెళ్తారు. కొందరు పూర్తి 5000 సంవత్సరాలు ఇంట్లో ఉండరు. కొందరు పూర్తి 5000 సంవత్సరాలు ఇంట్లోనే ఉంటారు. అంటే వారు కలియుగ అంతిమ సమయంలో మాత్రమే పరంధామం నుండి క్రిందికి దిగుతారు. అప్పుడు 4999 సంవత్సరాలు శాంతిధామంలో ఉంటారు అని అంటారు. మనము 4999 సంవత్సరాలు ఈ సృష్టిలోనే ఉన్నామని చెప్తాము. 83, 84 జన్మలు తీసుకున్నామని పిల్లలకు నిశ్చయం ఉంది. ఎవరైతే చాలా చురుకైన వారిగా ఉంటారో వారు తప్పకుండా ప్రారంభంలోనే వస్తారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సతో ప్రధానంగా అయ్యేందుకు స్మృతి యాత్ర ద్వారా మీ ఆత్మరూపి బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. తప్పులే లేని వారిగా అవ్వాలి. మీ రిజిస్టరు మంచిగా ఉంచుకోవాలి. అస్సలు ఏ పొరపాట్లు చేయకూడదు. సెకండ్ పాయింట్, ఎప్పుడూ నియమ విరుద్ధమైన ఏ కర్మను చెయ్యరాదు. మాయావి తుఫానులను లక్ష్య పెట్టక కర్మేంద్రియ జీతులుగా అవ్వాలి. లివర్ గడియారము సమానమైన ఖచ్చితమైనటువంటి పురుషార్థం చెయ్యాలి. ఈరోజు వరదానము, సేవ ద్వారా సంతోషము, శక్తి మరియు సర్వుల ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకునే పుణ్య ఆత్మ భవ. సారాంశము, సేవకు ప్రత్యక్ష ఫలముగా సంతోషము మరియు శక్తి లభిస్తాయి. సేవ చేస్తూ ఆత్మలను తండ్రి వారసత్వానికి అధికారులుగా చేయడమే పుణ్యకార్యము. ఎవరైతే పుణ్యము చేస్తారో వారికి ఆశీర్వాదాలు తప్పకుండా లభిస్తాయి. ఆత్మలందరి హృదయంలో ఏవైతే సంతోషపు సంకల్పాలు జన్మిస్తాయో ఆ శుభ సంకల్పాలు ఆశీర్వాదాలుగా అవుతాయి. అంతేకాదు భవిష్యత్తు కూడా జమ అవుతుంది. అందువలన సదా స్వయాన్ని సేవాదారిగా భావించి సేవ యొక్క అవినాశీ ఫలమైన సంతోషము మరియు శక్తిని సదా తీసుకుంటూ ఉండండి. స్లోగన్, మనస వాచా శక్తి ద్వారా విఘ్నాల యొక్క పరదాను తొలగించినట్లయితే లోపల కళ్యాణకారి దృశ్యమే కనిపిస్తుంది. అందుకే బాబా అంటారు, ఎంతెంతగా బాబాను స్మృతి చేస్తూ ఉంటామో మనస్సు కూడా అంత స్వచ్ఛంగా, అంత శక్తివంతంగా అవుతుంది. మనస్సు ఎలా అయితే ఉంటుందో దాని అనుసారంగానే వాచ కూడా, అంటే మాటలు కూడా అలాగనే ఉంటాయి. మనస వాచా శక్తి ద్వారా విఘ్నాల యొక్క పరదాను మీరు తొలగించండి. ఎప్పుడైతే ఈ పరదా తొలగిపోతుందో లోపల కళ్యాణకారి దృశ్యమే కనిపిస్తుంది అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.